నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఆర్ఎంపి శెట్టి. జ్యోతిష్ శాస్త్ర విభాగంలో గత కొన్ని సంవత్సరాలుగా అనేక విషయాలు మీకు తెలుపుతూ వస్తున్నాను. మీరు చూస్తున్నారు, అనుసరిస్తున్నారు, లాభపడ్డారు కూడా. చాలా సంతోషంగా ఉంది. అయితే ఇప్పుడు చెప్పేటువంటి ఒక ముఖ్యమైనటువంటి విశేషం ఏమిటనంటే, ఫిబ్రవరి మాసం మరి తులారాశి వారికి మాస ఫలితం ఎలా ఉంటుందో చెప్పడానికి ప్రయత్నిస్తున్నాను. జాగ్రత్తగా వినండి. ఈ యొక్క జాతకం చెప్పే ముందు ఒక్క విషయం ఏమిటనంటే, చాలా మంది జ్యోతిష్యులు మరి ఈ నెల నుంచి ఈ నెలకి, లేకపోతే ఈ సంవత్సరం నుంచి ఈ సంవత్సరానికి కోటాను కోట్ల రూపాయలు సంపాదిస్తున్నారు. మీరు ఖచ్చితంగా నేను ఇది చెప్తున్నాను, ఇది గ్యారంటీ. ఎంచేతనంటే ఒకవేళ మీరు సంపాదించకపోతే నేను నా జ్యోతిష్యమే వదిలిపెట్టేసుకుంటాను అని ఛాలెంజెస్ కూడా చేస్తున్నారు. దయచేసి ఇలాంటి ఉచ్చులో పడి మీరు మీ ధనాన్ని పోగొట్టుకోకండి. వీళ్ళేదో చాలా గొప్ప పండితులని మీరు ఏమీ భావించాల్సినటువంటి అవసరం లేదు. ఎవరైతే ఈ విధంగా మాట్లాడతారో వాళ్ళందరూ కూడా డూప్లికేట్ గాళ్లనే మీరు అర్థం చేసుకోవాలి. ఇది నేనేదో క్రిటిసైజ్ చేయాలనో, లేకపోతే నేనేదో గొప్పవాడినో చెప్పుకోవాలనో నేను ఇలా చెప్పడం లేదు. ఎంచేతనంటే నేను హైకోర్టు న్యాయవాదిని కాబట్టి బాధ్యతగా నేను ఈ విషయం మీకు తెలియజేస్తున్నాను. జాగ్రత్త పడండి. ఇకపోతే జ్యోతిష్ శాస్త్రరీత్యా ఒక్క విషయం, మీరు ఎప్పుడైతే గోచార ఫలితాలు తెలుసుకోవాలనుకుంటున్నారో మీరు ఖచ్చితంగా మీ జాతకాన్ని కూడా తెలుసుకోవాల్సిందే. రాశి తెలిసినంత మాత్రాన ఆ రాశి ప్రకారంగా ఉన్నటువంటి గోచార గ్రహాల ఫలితాలు చూసుకుని మురిసిపోవాల్సినటువంటి అవసరం లేదు. కృషితో నాస్తి దుర్భిక్షం. మొట్టమొదట మీరు కష్టపడడం నేర్చుకోవాలి. మీకు ఆత్మవిశ్వాసం కూడా ఉండాలి. మీ మీద మీకు నమ్మకం ఉండాలి. ఆ తర్వాత ఈ జ్యోతిష్యం గాని, ఈ గోచారం గాని ఇవన్నీ కూడా మీకు సహకరిస్తాయి. పోతే ఈ యొక్క తులారాశి వారికి ఈ మాసంలో ఖచ్చితంగా చాలా ఆర్థిక పరంగా గాని, గృహంలో అద్భుతమైనటువంటి రీతిలో గాని, సంతానం వల్ల సౌభాగ్యం గాని, ప్రశాంతమైనటువంటి వాతావరణం గాని, దీర్ఘకాలిక రోగులకి ఎట్టి పరిస్థితుల్లో ఉపశమనం కానీ, విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్ళకి అవకాశాలు కానీ, పెళ్లి కానటువంటి వాళ్ళకి అయ్యేటువంటి పరిస్థితి కానీ, ఇవన్నీ కూడా చాలా సక్రమంగానే ఉంటాయి, బాగానే ఉంటాయి. ఇకపోతే ఉద్యోగస్తులకి మాత్రం ఇంక్రిమెంట్లు దొరికేటువంటి అవకాశాలు కనపడుతున్నాయి. ఆ తర్వాత ప్రమోషన్లు కూడా దొరికేటువంటి అవకాశాలు ఉన్నాయి. దాంతో పాటు ప్రమోషన్లు మాత్రమే కాదు, ఇక ట్రాన్స్ఫర్లు కూడా అయ్యేటువంటి అవకాశాలు నాకు కనబడుతున్నాయి. మరో విషయం ఏంటంటే, మీరు కొత్తగా ఉద్యోగాలు ప్రయత్నిస్తుంటే ఖచ్చితంగా మీరు ప్రయత్నించండి. విదేశాలకు వెళ్లాలనుకుంటున్న వాళ్ళు ప్రయత్నించండి. తప్పకుండా మీకు జయాలు కలిగేటువంటి అవకాశం ఉంది. కోర్టులో కేసులు ఉన్నటువంటి వాళ్ళు వెంటనే పూర్తి చేసుకోవడానికి కూడా ప్రయత్నించండి. దూర ప్రయాణాలు కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంది. దైవ ప్రార్థన అనేది ఖచ్చితంగా చేస్తారు. మీకు భక్తిభావం అనేది ఈ మాసం అంతా కలుగుతుంది. ఆ రకంగా మీరు భక్తిగా పూజించండి. తప్పకుండా మీరు ఆ యొక్క వినాయకుడిని పూజించినట్టయితే ఎట్లాంటి అడ్డంకులు లేకుండా ఉండేటువంటి పరిస్థితి. ఇక వ్యాపారంలో తీసుకున్నట్టయితే వాళ్ళకి కూడా ఆనందకరంగా లాభాలు గడిస్తారు. కొత్తగా వ్యాపారాలు పెట్టుకునే అవకాశాలు, మళ్లీ లేకపోతే పార్ట్నర్లు కొత్తగా కలిసి కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి అవకాశం కూడా కలుగుతుంది. ఇక మరో విషయం ఏంటంటే, మీరు తీర్థయాత్రలు కూడా చేస్తారు, కానీ జనసందోషం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి మీ ఆరోగ్య పరిస్థితిని చాలా కాపాడుకుంటూ మీరు ప్రయాణాలు సాగించాలి. తీర్థయాత్రల్లో ఆ భగవంతుడిని పూజించి తప్పకుండా ఆయన యొక్క దీవెనలు పొందాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. తెలిసింది కదా. మరి సెలవు. ఉంటాను. నమస్కారం.